ఒక గ్రామంలో రామయ్య మరియు కాంతమ్మ అనే దంపతులు ఉండేవారు. రామయ్య కట్టెలు అమ్ముకొని జీవించే వ్యక్తి. ఒకరోజు రామయ్య కట్టెల కోసం అడవికి వెళ్తాడు. ఒక పెద్ద చెట్టును చూసుకొని గొడ్డలతో నరుకుతుంటాడు. అలా నరుకుతున్న సమయంలో వనదేవత ప్రత్యక్షమవుతుంది. ఆగు నాయనా, ఈ చెట్లను నరకవద్దు అంటుంది వనదేవత. తల్లి, ఎవరు మీరు అని నమస్కరించుకొని వినయంగా అడుగుతాడు రామయ్య. నేను వనదేవతను. ఈ చెట్లు నరకడం వల్ల అడవిలో తలదాచుకున్న ఎన్నో మూగ జంతువులు, పక్షులు ఇబ్బంది పడతాయి, వాతావరణ సమస్యలు కూడా వస్తాయి అంటుంది వనదేవత. అప్పుడు రామయ్య, తల్లి, ఇదే నా జీవనాధారం, మరి నేను ఎలా బ్రతకాలి అంటాడు. అప్పుడు వనదేవత, నీకు ఒక ఆవును వరంగా ఇస్తాను, ఇది రోజుకి కడివెడు పాలు ఇస్తుంది, వాటిని అమ్మి నీ కుటుంబాన్ని పోషించుకో అంటుంది వనదేవత. సరే తల్లి, ఇంకా నేను చెట్లను నరకడం మానేస్తానని చెప్పి అక్కడి నుంచి ఆవును తీసుకొని వెళ్తాడు రామయ్య. అలా ఇంటికి వెళ్ళి తన భార్యకి జరిగిందంతా చెప్పి చాలా కాలం సంతోషంగా గడుపుతారు. ఆవు పాలు అమ్ముకొని అలా ప్రశాంతంగా గడుపుతారు. కొద్ది రోజులకి వాళ్ళకి ఒక అత్యాశ ఆలోచన వస్తుంది. ఎప్పటికీ మనం ఇలా పూరుగుడిసెలోనే ఉంటామా? ఎప్పటికి మనం గొప్పవాళ్ళం అవుతాం? మనకు కూడా బోలెడు అంత డబ్బు బంగారం రావాలి కదా అనుకుంటారు. అప్పుడు రామయ్య మళ్ళీ వనదేవతను అడుగుదాం అనుకుని ఆవును తీసుకొని అడవికి వెళ్తాడు రామయ్య. అలా వెళ్ళి మళ్ళీ చెట్టును నరకడం మొదలు పెడతాడు రామయ్య. అలా నరుకుతున్న సమయంలో వనదేవత ప్రత్యక్షమవుతుంది. తల్లి, ఏంటి నాయనా మళ్ళీ వచ్చావు అని అడుగుతుంది వనదేవత. తల్లి, ఈ ఆవుతో నేను ప్రశాంతంగా గడుపుతున్నానే కానీ నా పిల్లలకి మంచి భవిష్యత్తును ఇవ్వలేనమో అనే ఆలోచన నాలో వస్తుంది తల్లి. డబ్బులు బంగారం కూడా కావాలి కదా. అప్పుడు వనదేవత, సరే నీకు ఈసారి ఒక బంగారు గుడ్డు పెట్టే బాతుని ఇస్తాను అని రామయ్యకు బాతుని ఇస్తుంది. రామయ్యతో చెప్తుంది, రోజుకు ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది, దాన్ని అమ్ముకొని నీవు ప్రశాంతంగా గడుపు అని చెప్తుంది. రామయ్య చాలా సంతోషంతో ఆ బాతుని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన రామయ్య బాతు గుడ్డు పెట్టిందో లేదో చూస్తాడు. బంగారు గుడ్డు పెట్టేసరికి చాలా ఆనందంతో ఆశ్చర్యంతో చూస్తారు కాంతమ్మ రామయ్య. అప్పుడు ఆ గుడ్డును సంతలో ఉన్న వ్యాపారికి అమ్మి సొమ్ములు తెచ్చుకుంటాడు రామయ్య. అలా రోజు వ్యాపారికి అమ్మడం, సొమ్ములు తెచ్చుకోవడం జరుగుతుండేది. వాళ్ళు మళ్ళీ అత్యాశ మొదలైంది. ఇలా ఒక్కొక్క గుడ్డు మాత్రమే ఎప్పటికని మనం పెద్దవాళ్ళం అవుతాం? ఈ బాతు రోజుకు ఒక్క గుడ్డు మాత్రమే పెడుతుంది. మనం త్వరగా ధనవంతులం అవ్వాలి అంటే ఎలా సాధ్యమవుతుంది? మీరు మళ్ళీ వనదేవత దగ్గరికి వెళ్ళి అడగండి, ఇంకేదైనా త్వరగా ధనవంతులం అయ్యే వరం ఇమ్మని అడగమంటుంది కాంతమ్మ. ఆ బాతును తీసుకుని రామయ్య మళ్ళీ అడవికి వెళ్తాడు. ఈసారి ఇంకేదైనా గొప్ప వరం అడగాలనే ఆలోచనలతో వెళ్తుంటాడు రామయ్య. మళ్ళీ ఆ బాతుని పక్కన పెట్టి చెట్టు కొట్టడం మొదలు పెడతాడు. అలా చెట్టు కొడుతున్నప్పుడు వనదేవత ప్రత్యక్షమవుతుంది. నాయనా, నీకు బాతుని ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావో అడుగుతుంది. మళ్ళీ ఈ బాతుతో నేను త్వరగా ధనవంతుడం కాలేను కదా, అందుకే మరి ఇంకేదైనా వరం ఇవ్వమని అడుగుతాడు. వనదేవత కోపం వచ్చి బాతుతో పాటు మాయమైపోతుంది. అప్పుడు రామయ్యకి విపరీతమైన కోపం, ఆశ్చర్యం వస్తాయి. అదే కోపంతో చెట్టును నరుకుతూ ఉంటాడు. అప్పుడు చెట్టు కొమ్మ విరిగి రామయ్య కాలు మీద పడుతుంది. కదలలేని స్థితిలో రామయ్య అక్కడే ఉండిపోతాడు. రామయ్యని వెతుక్కుంటూ కాంతమ్మ అడవి బాట పడుతుంది. అలా రామయ్య ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ వస్తుంది కాంతమ్మ. ఒక దగ్గర రామయ్యని చూసి చేసేవాళ్ళు ఎవరూ లేక కాంతమ్మే ఎలాగోలా మెల్లిగా చెట్టు కొమ్మను తప్పించి రామయ్యని ఇంటికి తీసుకుని వెళ్తుంది కాంతమ్మ.